27వ కీర్తనగా మనం చదువుతున్నప్పుడు అందులో ఈ పేజీ కాకుండా ఆ పేజీ నుంచి చదవండి. 27 కీర్తన మధ్యలోంచి పైన హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. పై వచ్చింది అదే అదే పైన అదే దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. నేను యెహోవా మందిరం చుట్టూ, నేను బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేసేదను, నేను కీర్తనలు పాడుదని అన్నాడు. హల్లెలూయా. ఏంటండి ఇన్ని పాటల్లో చూడండి, ఏదో పౌలు గారు చెప్పారు కదా, యెహోవా యందు ఆనందించండి, మరలా చెప్తున్నా మీరు ఆనందించండి అన్నట్లుగా శ్రమలో మనకు నవ్విస్తాడండి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థించడానికి ఏడుస్తున్నాం, కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభువులో ఉంటే మనం ఆనంద బాష్పాలు ఉంటాయి తప్ప ఏడుపులు రావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక ఇంకా ఆయన ప్రేమ తట్టుకోలేక మొక్కల్లో కూర్చుని ఇంకా మొహం ఎలా ఉందో తెలియలేదు. ఇంకా ఆయన ప్రేమ తట్టుకోలేక ఆనంద బాష్పాలు, ఇంకా తట్టుకోలేనంత ప్రేమ. ఏంటి ప్రభువా నీ చూపించే ప్రేమ, ఎంత ప్రేమ, దీనికి తూకం లేదు, కొలత లేదు. పొడిగెంతో, దీని పొడిగెంతో కొలవలే. హల్లెలూయా. దీని పొడిగెంతో కొలవలే. యేసయ్య ప్రేమ ఎడలకంతో కొలవలే. ఏదో పౌలు గారు అంటే నేను అనుకునేవాడిని, దాని ఎత్తు పొడవు లోతు తెలుసుకోవాలంటే నేను ఇంకా కొలిసేద్దాం అనుకునేవాడు. హల్లెలూయా. దానికి ఎత్తు లేదు, దేవుడి ప్రేమకే, దానికి కొలవలేము. హల్లెలూయా. దేవుడి ప్రేమను ఎవరు ప్రేమకు మనం సాటి చేయవాలి. సిలువలో చివరి రక్తం బొట్టు వరకు కాచినంత, కొరడా దెబ్బలు తిన్నంత, ముళ్ళ కిరీటం పెట్టుకున్నంత, కాలికి చేతులు వేయలేదు, తన ప్రాణాన్ని మనకు పారపోసింది. నీళ్ళు వల్లే వేసేసాడు. నీళ్ళు వల్లే తన ప్రాణాన్ని పారపోసినంత. అంటే మన ప్రాణం అయితే కోడి చచ్చిపోతే బయట పారేసినంత, కుక్క చచ్చిపోతే బయట పారేసినంత, మనిషి చచ్చిపోతే కప్పెట్టినంత, అంతే. హల్లెలూయా. ఆయన ప్రేమను ఎలాంటిదని సకల జీవకోటికి సర్వలోకానికి ఆధారభూతులైన ప్రాణం అది మామూలుగా విలువ కట్టగలిగిన ప్రాణం అండి. హల్లెలూయా. ఎంతటి కొనగలవు నువ్వు యేసు ప్రభు ప్రాణాన్ని? 100 కొంటావా? హల్లెలూయా, హల్లెలూయా. అంత విలువైన ప్రేమ మన కోసం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ. హల్లెలూయా. అలాంటి ప్రేమతో ప్రేమించబడుతున్నావు, కానీ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి ఆయన కోసం కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన నీకు వెలుగు రక్షణ. దేవుని స్తోత్రం. ఆయనే